హాయ్ అండి, వెల్కమ్ టు కింగ్ క్రాక్ మామ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మన యూట్యూబ్ ఛానల్లో లేటెస్ట్ అప్డేట్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఎస్ఐఆర్ సార్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటే ఏమిటి? అసలు బిఎల్ఓలు ఇచ్చే ఫామ్‌ని మనం ఎలా ఫిల్ చేయాలి? ఫామ్‌లో ఏమైనా తప్పులు నింపితే ఈ యొక్క ఓట్ అనేది పోతుంది కాబట్టి, ఒక ఫామ్ ఇవ్వకపోయినా ఓటు పోతుంది కాబట్టి, అసలు ఫామ్ అనేది తప్పులు లేకుండా ఏ రకంగా ఫిల్ చేయాలి? డేటా అనేది ఎలా దొరుకుతుంది? ఏ రకంగా ఫిల్ చేసి వాళ్ళకి ఫామ్ అనేది ఇచ్చి మన ఓటుననేది లైవ్‌గా ఉంచుకోవాలని చెప్పేసి ఈ వీడియో పూర్తి వివరాలైతే తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సో, ఆలస్యం చేయకుండా మన ఛానెల్‌ని అయితే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు ఎక్కడి నుంచి వీడియో చూస్తున్నారో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎస్ఐఆర్ ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ అనేది ఏపీలోను మరియు తెలంగాణలోను జరుగుతుంది. పారదర్శకంగా ఓటర్ జాబితాను రూపొందించడానికి ఈ యొక్క కార్యక్రమం అనేది కేంద్ర ఎన్నికల సంఘం అనేది చేపట్టింది. అంటే తప్పులు లేకుండా ఖచ్చితమైన వివరాలతో పక్కాగా జాబితా అయితే రూపొందించడం అయితే జరుగుతుందండి. అయితే ఈ ఎస్ఐఆర్ అంటే ఏంటో ముందనే తెలుసుకుందామండి. ఎవరైనా చనిపోయిన ఓట్లు గాని ఓటర్ లిస్ట్‌లో ఉంటే ముందు వాటిని అయితే రిమూవ్ చేస్తారు. అంతేకాకుండా డూప్లికేట్ పేర్లున్నా లేదా ఒకే పేరుతో 2, 3 ఓట్లున్నా సరే ఇలాంటి ఓట్లన్నీ కూడా రిమూవ్ అయితే చేస్తారు. ఇవే కాకుండా వలసదారులు అంటే కొంతమంది చాలామంది ఒక ఊర్లో ఉంటారు. అక్కడ ఓటు హక్కులు కలిగి ఉంటారు. వేరే ఊరికి గాని వెళ్ళిపోయినట్టయితే అక్కడ ఓటు హక్కు అనేది వస్తుంది. అక్కడ ఓటు హక్కు అనేది పెట్టుకుంటారు. అయితే ఈ పాత ఓటు అనేది రిమూవ్ చేయకుండా ఉంటది. సో, ఇలాంటి ఓట్లు కూడా ఈ యొక్క ఎస్ఐఆర్ ప్రాసెస్‌లో తొలగించడం అనేది చేస్తారు. అంతేకాకుండా కొత్తగా 18 సంవత్సరాలు ఎవరికైతే నిండి ఉన్నాయో వారందరికీ కూడా ఓట్లనేవి కల్పించడానికి ఈ ఎస్ఆర్ అనేది చాలా ఉపయోగపడుతుందండి. అయితే ఈ యొక్క ఇంటింటి సర్వే ఏ తేదీలో చేస్తారంటే ఆంధ్రప్రదేశ్‌లో అయితే జూన్ 15 నుంచి జూలై 14 వరకు ఈ యొక్క సర్వే అనేది నిర్వహించడం అయితే చేస్తారండి. అదే తెలంగాణలో అయితే జూన్ 25 నుంచి జూలై 24 వరకు ఈ యొక్క సర్వే అనేది చేస్తారు. అయితే ఈ సర్వే చేసేటప్పుడు బిఎల్ఓ 3 సార్లు మాత్రమే మీ ఇంటికైతే రావడం అయితే జరుగుతుందండి. ఈ 3 సార్లులో ఏదో ఒక టైంలో మీరు ఖచ్చితంగా అవైలబుల్‌గా ఉండాలి. ఒకవేళ మీరు అవైలబుల్‌గా లేకపోతే ఈ బిఎల్ఓ ఎవరైతే ఉన్నారో ఆ బిఎల్ఓ గారిని మీరు సంప్రదించినట్టయితే వారు మీకు ఒక ఫామ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ ఫామ్‌ని కరెక్ట్‌గా ఫిల్ చేసి మళ్ళీ తిరిగి వారికి హ్యాండ్ ఓవర్ చేసినట్టయితే మీ యొక్క ఓటు హక్కు అనేది ఉండడం అయితే జరుగుతుందండి. అయితే ఈ యొక్క సర్వేలో అసలు దశలు ఏ రకంగా ఉంటాయంటే మొదటగా బిఎల్ఓ అనేవారు మీ ఇంటిని సంప్రదిస్తారు. పాత జాబితా ఆధారంగా మీ యొక్క ఓట్ల వివరాలు సరిపోల్చుకోవడానికి మీకు ఒక ఫామ్ అయితే ఇవ్వడం అయితే చేస్తారండి. ఆ ఫామ్ ఖచ్చితంగా తప్పులు లేకుండా మంచిగా నింపాలండి. అది ఏ రకంగా నింపాలో నేను ఈ వీడియో చివరిలో అయితే చెప్పడం జరుగుతుంది. కాబట్టి వీడియోని చివరి వరకు ఖచ్చితంగా చూడండి. ఎందుకంటే ఆ ఫామే ఈ యొక్క ఎస్ఐఆర్‌లో ఇంపార్టెంటు. ఆ ఫామ్ కరెక్ట్‌గా నింపితేనే మీ యొక్క ఓటు అనేది ఉండడం అయితే జరుగుతుంది కాబట్టి చివరి వరకు వీడియోని చూడడం అయితే మర్చిపోకండి. ఇక ఈ ఎస్ఐఆర్ అనేది ఆన్‌లైన్‌లో కూడా చేసుకోవచ్చండి. ఈ ఆన్‌లైన్‌కి సంబంధించిన వివరాలు కూడా నేను మీకు చూపిస్తాను. ఈ ఆన్‌లైన్‌లో అయితే సైట్ ఈ రకంగా ఉంటుంది. దీన్ని మన యాప్‌లో కూడా డౌన్‌లోడ్ చేసుకొని కూడా మన ఎస్ఐఆర్‌లో మనం పాల్గొనవచ్చు. అయితే ఈ యొక్క ఆన్‌లైన్ సంబంధించిన లింక్ అనేది మీకు కావాలి అనుకుంటే కింద కామెంట్ సెక్షన్‌లో లింక్ అని చెప్పేసి ఎవరైతే కామెంట్ చేస్తారో వారికి ఈ యొక్క లింక్ అనేది నేను సెండ్ చేయడం అయితే చేస్తానండి. ఇక మూడో దశలో ఏంటంటే ఇలా ఆన్‌లైన్‌లో ద్వారా గానివ్వండి, ఆఫ్‌లైన్‌లో ఫార్మ్స్ ఏదైతే ఇచ్చారో వాటి ద్వారా గానివ్వండి, కలెక్ట్ చేసిన డేటా మొత్తాన్ని సమగ్రంగా ఒక డేటా ముసాయిదాని రెడీ చేసి, ఈ యొక్క ముసాయిదాని ఒకసారి డిస్‌ప్లే అనేది చేస్తారండి నోటీస్ బోర్డ్‌లో. ఏవైతే ఓట్లున్నాయో ఆ ఓట్లనే ఉంచి, ఏవైతే ఓట్లు వలసదారులు మరియు చనిపోయిన వారు ఇలాంటి ఓట్లన్నీ తీసేగా ఏవైతే ఓట్లున్నాయో ఆ ఓట్ల యొక్క లిస్ట్‌తో చివరి ఓటర్ జాబితా అనేది తయారు చేయడం అయితే చేస్తారండి. ఈ రకంగా ఎస్ఆర్ అనేది జరుగుతుంది. అయితే ఈ ఎస్ఆర్‌లో ముఖ్యంగా మనకి ఇచ్చే ఫార్మ్ ఏంటి అంటే ఒక ఫార్మ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదసలు ఏ రకంగా ఫిల్ చేయాలనేది చెప్పేసి చాలా మందికైతే డౌట్ అయితే ఉంటుందండి. ఆ యొక్క ఫార్మ్ గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఈ యొక్క ఎస్ఆర్‌లో ఇచ్చే ఫార్మ్ ఈ రకంగా ఉంటుందండి. ఈ ఫార్మ్‌లో ముఖ్యంగా మీకు పైన టైటిల్స్‌లో మీ యొక్క పేరు అనేది ఉంటుంది. మీ బిఎల్ఓ పేరు, బిఎల్ఓ ఫోన్ నంబర్ కూడా ఉండడం అయితే జరుగుతుంది. మీ యొక్క పేరు తెలుగులోను మరియు ఇంగ్లీష్‌లోను 2 రకాలుగానే ఉండడం అయితే జరుగుతుందండి. మీ యొక్క ఫార్మ్ పక్కన ఒక క్యూఆర్ కోడ్ స్కానర్ ఉంటుందండి. ఆ యొక్క క్యూఆర్ కోడ్ స్కానర్ బిఎల్ఓ వారు యూజ్ చేసుకునే స్కానర్ అది. అది కాకుండా దాని పక్కన మీ యొక్క ఫోటో అనేది ఉంటుందండి. ఇక్కడ మీరు పక్కన ఇంకొక స్థానం ఉంటుంది. మీకు ఆ యొక్క స్థానంలో ఇక్కడ యారో మార్క్ పెట్టి చూపించాను కదండీ! ఆ స్థానంలో మీ యొక్క లేటెస్ట్ ఫోటోని అక్కడ అంటించవలసి ఉంటుంది. ఇక లేటెస్ట్ ఫోటో అంటించిన తర్వాత ఈ యొక్క ఫామ్‌లో మొత్తంగా పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అని 3 భాగాలుగా చూసినట్టయితే అంటే మీకు వివరించడం కోసం నేను 3 భాగాలు చేశానండి. ఈ 3 భాగాలని మీరు అర్థం చేసుకున్నట్టయితే ఫార్మ్ అనేది ఫిల్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. ఒకసారి పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3గా 3 భాగాలుగా విభజించి పార్ట్ 1 గురించి మొదటగా తెలుసుకుందాం. ఈ యొక్క పార్ట్ 1 గురించి ఏంటంటే ఎవరికైతే
2002 సంవత్సరంలో ఓటు హక్కు కలిగి ఉందో అంటే ఒక ఓటరుదారుడున్నారు. ఒక ఎక్స్ అనే పర్సన్ ఉన్నారు. ఎవరో రామారావు అనే పర్సన్ ఉన్నారు. ఈ రామారావు అనే పర్సను 2002 ఓటర్ జాబితాలో కూడా ఈయన ఉన్నారు. అలా ఉన్నట్టయితే ఆయన యొక్క వివరాలు ఈ యొక్క పార్ట్ 1లో మాత్రమే ఫిల్ చేయాలి. అంటే 2002లో ఆయన పేరు, ఆయన ఓటు గుర్తింపు కార్డ్ నంబరు, ఆయన బంధువు పేరు అంటే వాళ్ళ నాన్నగారి పేరు లేదా వాళ్ళ హస్బెండ్ నేము ఫిల్ చేసి అక్కడ బంధుత్వం అంటే హస్బెండ్ అయితే హస్బెండ్ అని, ఫాదర్ అయితే ఫాదర్ అని ఫిల్ చేయాలి. ఫిల్ చేసిన తర్వాత జిల్లా, రాష్ట్రము, శాసనసభ నియోజకవర్గము, దాని యొక్క క్రమ సంఖ్య, మీ యొక్క ఓటు కార్డ్ క్రమ సంఖ్య ఇలా డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇది ఎవరికండి 2002లో కూడా ఇప్పుడు ప్రెజెంట్ ఎవరైతే ఓటు హక్కు కలిగి ఉన్నారో వారికి 2002లో కూడా ఓటు ఉంటే వారు ఈ యొక్క ఫామ్‌లో ఫిల్ చేయాలి పార్ట్ 1లో. అయితే కొంతమందికి 2002లో లిస్ట్‌లో ఏ రకంగా ఉన్నదనేది కనుక్కోవడం చాలా ఇబ్బందికరంగా ఉంటుందండి. దీనికి సంబంధించి ఒక లింక్ అనేది ఉందండి. ఈ యొక్క లింక్ నేను కింద డిస్క్రిప్షన్‌లో కూడా ఇస్తాను. ఒకవేళ ఎవరైనా సరే ఈ యొక్క 2002 లింక్ కావాలి అని చెప్పేసి ఎవరైనా కామెంట్ చేస్తే వారికి కామెంట్ సెక్షన్‌లో నేను ఆ లింక్‌ని కూడా సెండ్ అయితే చేస్తానండి. ఈ యొక్క లింక్‌లో ఏం తెలుస్తుందంటే మీరు ఏ స్టేట్‌లో, ఏ డిస్ట్రిక్ట్‌లో, ఏ అసెంబ్లీ కాన్స్టిట్యూషన్‌లో 2002లో ఓటేసారో మీరు గాని డీటెయిల్స్ గాని ఫిల్ చేసినట్టయితే అంటే మీ యొక్క జిల్లా, మీ యొక్క మండలం, మీ యొక్క అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ, మీ యొక్క పేరులో చిన్న కొన్ని అక్షరాలైనా సరే ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన రామారావు అన్నట్టుగా టైప్ చేసి అక్కడ ఉన్న క్యాప్చర్ అనేది టైప్ చేసి సెర్చ్ చేసినట్టయితే అక్కడ రామారావు ఉన్న పేరుతో ఉన్న ఓట్లన్నీ వస్తాయండి. ఇందులో మీ ఓటు ఏదో తెలుసుకోగలిగితే అక్కడ పూర్తి డీటెయిల్స్ ఉంటాయండి. అంటే ఇంతకుముందు చెప్పిన దానిలో నింపడానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి ఈ యొక్క వెబ్‌సైట్ ద్వారా కూడా మీరు కనిపెట్టవచ్చు. సో, ఈ యొక్క లింక్‌ని అయితే మీరు ఖచ్చితంగా యూజ్ చేసుకున్నట్టయితే ఈ పార్ట్ 1 అనే దాన్ని చాలా ఈజీగా ఫిల్ చేయగలరు. అంటే 2002లో మీ యొక్క ఓటుకి సంబంధించిన సీరియల్ నంబర్ గానివ్వండి, డీటెయిల్స్ కానివ్వండి, ఇవన్నీ ఈజీగా ఫిల్ చేయడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇది పార్ట్ 2 కూడా ఉపయోగపడుతుందండి. అది ఏ రకంగా ఉపయోగపడుతుందో నేను చెప్తున్నాను. ఓటరుదారుడు 2002లో ఓటు లేకుండా ఉండి, ప్రెజెంట్ ఓటు ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ యొక్క పార్ట్ 2లో ఫిల్ చేయాలండి. అంటే రామారావు కొడుకు సుబ్బారావు ఉన్నాడు. ఈ సుబ్బారావుకి ఇప్పుడు 25 సంవత్సరాలు. అంటే 2002లో అతనికి సంవత్సరం లేదా 2 సంవత్సరాల బాబు. కాబట్టి అప్పుడు 2002లో అతనికి ఓటు లేదు. కానీ వాళ్ళ నాన్నగారికి ఓటుంటుంది. సో, ఇక్కడ వాళ్ళ నాన్నగారి డీటెయిల్స్ ఫిల్ చేయాలి. ఇక్కడ ఏమన్నారండి? బంధువుల డీటెయిల్స్ ఫిల్ చేయండి అని జెప్పేసి క్లియర్‌గా ఇచ్చున్నారు. కావలిస్తే ఒకసారి చదవండి. గత ఎస్ఏఆర్‌లో ముందు కాలంలో పేర్కొన్న బంధువుల వివరాలు అని ఉంటుంది. సో, బంధువుల యొక్క డీటెయిల్స్ అంటే 2002లో వీరి యొక్క బంధువు ఎవరైతే ఉన్నారో అంటే వాళ్ళ నాన్నగారు గానివ్వండి, అమ్మగారు గానివ్వండి, తాతలు గానివ్వండి ఎవరైనా సరే బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 2002లో ఓటు ఉన్నట్లయితే వారి యొక్క డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఫిల్ చేయాలి. కాబట్టి ఆ యొక్క డీటెయిల్స్‌ని ఇంతకుముందు నేను చెప్పిన విధంగా మీరు సెర్చ్ చేసినట్టయితే డీటెయిల్స్ అన్నీ రావడం జరుగుతుంది. ఆ యొక్క డీటెయిల్స్ యూజ్ చేసుకొని ఈ యొక్క పార్ట్‌ని ఫిల్ చేయాలి. ఈ యొక్క పార్ట్‌లో ఏముంటుంది? ఆ బంధువు ఎవరైతే ఉన్నారో అతని పేరు, అతని ఓటు కార్డ్ నంబరు, అతని తండ్రి పేరు, తండ్రి పేరు గానివ్వండి, లేకపోతే వైఫ్ పేరు గానివ్వండి, హస్బెండ్ పేరు గాని రాసినట్టయితే ఇక్కడ బంధుత్వాన్ని కూడా మీరు ఇండికేట్ చేసి రాయాల్సుంటుంది. అది రాసిన తర్వాత జిల్లా, రాష్ట్రము, శాసనసభ నియోజకవర్గము, క్రమ సంఖ్య. ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ చెప్పిన వెబ్‌సైట్‌లో అన్నీ క్లియర్‌గా వస్తాయండి. వచ్చినవన్నీ కూడా ఈ యొక్క బాక్స్‌లో ఫిల్ చేసినట్టయితే మీకు ఎస్ఐఆర్‌లో మ్యాపింగ్ అనేది జరిగి మీ యొక్క ఓటు పోకుండా ఉంటుందండి. పార్ట్ 2 అనేది చాలా వరకు పెళ్ళైన మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి ఇది చాలా యూజ్‌ఫుల్ అండి. ఎందుకు అంటే 2002 అనేసరికి దాదాపుగా 25 సంవత్సరాల క్రితం. ఈ యొక్క 25 సంవత్సరాల క్రితం చాలామంది మహిళలకి ఓటనేది వాళ్ళ తల్లిదండ్రుల ప్రాంతంలో ఉంటుంది. కానీ ఇప్పుడు వారికి పెళ్లయిపోయి భర్తతో ఉంటారు. ఇప్పుడు భర్తతో ఉన్న వారికి ఈ యొక్క 2002లో ఉన్న ఓటు వారితో మ్యాపింగ్ అనేది చేయడానికి ఇక్కడ ఇబ్బందికరమైన సిట్యుయేషన్ ఏర్పడుతుంది కాబట్టి, వారు ఖచ్చితంగా ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పిన లింక్ ద్వారా గాని, వాళ్ళ ఊర్లో వాళ్ళ అమ్మగారిది గానివ్వండి, వాళ్ళ నాన్నగారిది గానివ్వండి, వాళ్ళ తాతగారిది గానివ్వండి, వాళ్ళ అమ్మమ్మ గారికి గానివ్వండి, నానమ్మ గారికి గానివ్వండి, ఇలా ఎవరైనా సరే డీటెయిల్స్ సెర్చ్ చేసి, మీ యొక్క బిఎల్ఓ గారికి ఈ యొక్క పార్ట్ 2లో తెలియజేసినట్టయితే, మీకు ఆ యొక్క ఓటుతో మ్యాపింగ్ అనేది చేయడానికి అవుతుందండి. ఈ పార్ట్ 1, పార్ట్ 2 అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మళ్ళీ చెప్తున్నాను పార్ట్ 1 ఏంటంటే 2002లో ఓటు ఉన్న ప్రతి ఒక్కరు కూడా పార్ట్ 1లోనే ఫిల్ చేయాలి. 2002లో ఓటు లేనివారు వాళ్ళ బంధువుల్లో ఎవరో ఒకరికి 2002లో ఓటు ఉంటుంది కాబట్టి వారి యొక్క డీటెయిల్స్ ఇవ్వాలి.
పెళ్ళైన అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వారు వారి యొక్క తల్లిదండ్రుల యొక్క డీటెయిల్స్ 2002లో ఓటు ఉన్న వారి యొక్క డీటెయిల్స్ ఇక్కడ పార్ట్ 2లో ఇవ్వాల్సి ఉంటుంది. ఇది పార్ట్ 1, పార్ట్ 2కి సంబంధించినవండి. ఈ 2 గాని క్లియర్ అయినట్టయితే పార్ట్ 3 అనేది చాలా సింపుల్ అండి. ఇప్పుడు ప్రెజెంట్ వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్, వారి యొక్క ఆధార్ నంబరు, మొబైల్ నంబరు, తల్లి లేదా హస్బెండ్ నేము మరియు వారి యొక్క ఓటు కార్డ్ నంబరు, తల్లి పేరు, వారి యొక్క ఓటు కార్డ్ నంబరు, జీవిత భాగస్వామి ఉంటే వారి యొక్క పేరు, వారి యొక్క ఓటు కార్డ్ నంబరు ఈ రకంగా ఇచ్చిన తర్వాత కిందన సంతకం అనేది చేసి బిఎల్ఓ గారికి అందించవలసి ఉంటుందండి. ఈ సంతకం చేసినప్పుడు అక్కడ ఉన్న 3 కాలమ్స్ ఒకసారి చదువుకొని సంతకం అనేది చేయండి. ఇలా సంతకం చేసిన తర్వాత బిఎల్ఓ గారికి ఆ ఫార్మ్ ఇచ్చినట్టయితే మీ యొక్క ఓటు అనేది ఉండడం జరుగుతుందండి. ఒకవేళ ఫార్మ్ ఇవ్వకపోతే మీ యొక్క ఓటు అనేది ఉండడం జరగదు. ఖచ్చితంగా ఎస్ఐఆర్‌లో పశ్చిమ బెంగాల్‌లో గానివ్వండి, ఇతర రాష్ట్రాల్లో గానివ్వండి జరిగిన వాటిలో చాలా వరకు ఫార్మ్స్ అనేవి కరెక్ట్‌గా లేకపోవడం వల్ల చాలా ఓట్లనేవి పోయినాయండి. కాబట్టి ఖచ్చితంగా ఈ ఫార్మ్ అనేది బిఎల్ఓ గారికి కరెక్ట్ డీటెయిల్స్ ఇచ్చి సబ్మిట్ చేసినట్టయితే మాత్రమే మీ యొక్క ఓటు అనేది ఉండడం జరుగుతుంది. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ వాట్సాప్‌లో వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.